శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. డ్యూట్రానమీ చాప్టర్ 8 వర్స్ 18లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నాను. మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. మీకు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. ఆల్రెడీ ఒకసారి దేవుడు నిన్ను బ్లెస్ చేశాడు ఈ మాట ద్వారా. మరలా నీకు ఒక మంచి సమయం ఆసనం అయింది. అరే, నాకు ఈ మాట వచ్చింది అని అనుకుంటున్నామేమో. ఈ వచ్చిన సమయంలో దీని యందు విశ్వాసముతో పనులు ప్రారంభించాలి. విని ఊరుకోవటం కాకుండా దేవుడిచ్చిన మాట ఇది. ఈరోజు మీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఇంతవరకు నేనేం సంపాదించలేకపోయాను, ఏ ప్రయత్నం చేసినా అన్ని విషయాలలో నాకు లాస్ అయిపోతున్నాను, నష్టం కలుగుతుంది, మంచి ఏది జరగట్లేదు, నేను బ్లెస్ అవ్వట్లేదు, ఏంటి పరిస్థితి అని అనుకుంటున్నామేమో. ఇక మీదట ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి దేవుడు నీకు సామర్థ్యము కలగజేస్తున్నాడు. దేనికంటే నీవు భాగ్యవంతుడు అవటానికి, నిన్ను భాగ్యవంతురాలుగా చేయటానికి దేవుడు కొన్ని ఆపర్చునిటీస్ నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. ఒక ఉన్నతమైనటువంటి ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ని దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఇన్వెస్టర్ని దేవుడిని చేతికి అప్పగించబోతున్నాడు. సే హల్లెలూయా. మీరు హల్లెలూయా చెప్పండి, ఆమేన్ అని చెప్పండి. ఎందుకంటే ఇంతవరకు బ్రతికిన బ్రతుకు వేరు, ఇంతవరకు నడిచిన నడక వేరు. ఇక మీదట ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన పనిలో నువ్వు ముందుకెళ్తావు. వెళ్ళిన ప్రతి విషయంలో కూడా దైవ ఆశీర్వాదాన్ని పట్టుకుంటావు, దైవ దీవెనతో తిరిగి వస్తావు. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. నీళ్ళు ద్రాక్షారసం ఏ సమయంలో అయ్యిందో అలాగనే నీ నీళ్ళు లాంటి ఆలోచనలన్నీ దేవుడు ద్రాక్షారసం అనలాగా, అంటే ఒక మధురమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు నీ జీవితంలో పెడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, కృప కలుగుగాక, ఆత్మ కలుగునుగాక. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు భాగ్యము సంపాదించుకోండి. ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా పాడు చేసుకున్నావేమో, ఇదొక ఉన్నతమైనటువంటి ఒక అవకాశం దేవుడిచ్చాడు. ఇక మీదట పాజిటివ్గా థింక్ చేస్తూ పనులు ప్రారంభించు. జయం అవుతుంది. మళ్ళీ ఎక్కడ పడిపోయావో అక్కడ లేచి నిలబడతావు. మంచి ఇల్లు కడతావు, కట్టి తీరుతావు. అందరిని పిలిచి మంచి భోజనాలు పెట్టి అందరి చేత నువ్వు పొగడబడతావు. నువ్వు నిజముగా ఆశీర్వదించబడిన మనుషుడు, నువ్వు నిజముగా ఆశీర్వదించబడిన మనిషివి. నీ జీవితం ఎన్నో శ్రమలు పడ్డావు, కానీ భగవంతుడు యేసయ్య నిన్ను ఎంత ఎత్తుగా ఆశీర్వదించాడు. ఎంత మంచి ఇల్లు కట్టుకున్నావు, ఇంత ఆస్తికర్త అయిపోయావు. నిజముగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని ప్రజలు నీ విషయమై ఆశీర్వాదకరమైన మాటలు పలకబోతూ ఉన్నారు. అందుకనే ఈ దినము నుండి మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై ఆయనే మీకు సామర్థ్యము కలగజేస్తున్నాడు.
ఇంతవరకు ఎవరో సామర్థ్యం ఇస్తారు, ఎవరో సహాయం చేస్తారు, వారు వస్తారు, వీరు వస్తారు, వీరు నాకు దారి చూపిస్తారు, వారు ఉద్యోగం ఇస్తారు, ఎన్నెన్నో రకరకాల ఆలోచనలు చేసుకున్నావేమో, అవి జరగలేదని బాధపడుతున్నావేమో. దేవుడే ఈ దినము నీతోనే మాట్లాడుతున్నాడు. పరలోకము నుండి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. బలమైనటువంటి జ్ఞానము ద్వారా నువ్వు ముందుకు పోతున్నావు, విజయం సాధిస్తావు. ఆత్మ మీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్. వాక్యంలోకి వెళ్దాం. కూర్చోండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథము 29వ అధ్యాయము 22, 23 వచనం మనం చదువుకుందాం. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి ఇస్తున్న మాట నీతో ఈరోజు స్పెషల్గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనందరికీ ఆయన ఇచ్చే వాక్కు యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22, 23. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఈ వాక్యము దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు, నాకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇక్కడ యాకోబు అన్న ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి, అనుకోండి. నేను చదువుతున్నప్పుడు మీ ఇంటి యజమానుడి పేరు పెట్టండి. ఓకే, మీ పేరు అంటే మీ ఇంటికి ఎవరు సంరక్షణకర్తగా ఉన్నారో వారి పేరు పెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచేది ఏంటంటే, నేను చదువుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను యాకోబు అని చదువుతున్నప్పుడు మీ పేరు గట్టిగా చెప్పండి. మీ భర్త పేరు, మీ పేరు చెప్పండి. మీ పేరు మీద ఇప్పుడు దీవెన ప్రారంభము అన్నమాట. మరొక ఆశీర్వాదము మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎస్, కుడి చేయి పైకెత్తి మీ పేరు, మీ ఇంటి యజమాని పేరు, మీ పేరు గట్టిగా చెప్పండి. నేను 3 అంకెలు చదివినప్పుడు పేరు చదవండి, చెప్పండి. సరే, 1, 2, 3. కుటుంబమును గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు 2 చేతులు పైకెత్తండి. ఇక మీదట మీ కుటుంబము సిగ్గుపడదు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. 2 చేతులు పైకెత్తి నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మీ కుటుంబ యజమాని పేరు గట్టిగా చెప్పండి. మీ పేరు మీద యజ్ఞమే వెళ్ళిపోతుంది, ధూపం, ఆశీర్వాదము ప్రకటిస్తూ ఉన్నాను సేవకుడిగా. నేను చదువుతున్నప్పుడు మీ పేరు చెప్పండి. ఓకేనా? 1, 2, 3. యాకోబు కుటుంబం గురించి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. గట్టిగా చప్పడు కొట్టి ప్రభువును స్తుతించాలి. పరిస్థితులు ఎలా ఉందా? దేవుడు ఆ రోజు యాకోబు మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు. యాకోబు ఎందుకు సిగ్గుపడాడంటే, ఎన్ని కష్టాలు వచ్చినా యాకోబుని ఎవరో మోసం చేయలేదు. ఎవరు మోసం చేశారు? వాళ్ళ మామగారే మోసం చేశాడు. ఒక్కో మామగారు మోసం చేస్తాడా? ఒక్కో మామగారు పెళ్ళైన కొత్తలో యాక్షన్ చేస్తాడు. ఉట్టిదే, అయ్యో మీకు బోల్డ్ పెట్టేయాలని ఉందండి బాబు, అల్లుడి గారు మీకు ఈ కొనాలని ఉందండి, నా లైన్ కరెక్ట్గా సెట్ అవుతుంది, అన్నీ మీకే పెడతానంటాడు. అన్నీ సెట్ అయ్యేటప్పటికి మనసు మారిపోతుంది. ఈ అల్లుడోడు అలాగే ఆశెట్టుకుని ఉంటాడు. 10-20 సంవత్సరాలైనా మాంగారు పెట్టాడు ఇక. కానీ యాకోబుకి మాంగారు కొన్ని సమయాలు బలముగా మోసం చేశాడు. అన్ని కళ్ళబొల్లు మాటలు చెప్పేవాడు. ఏ మాటలు? అన్ని కళ్ళబొల్లు మాటలే. అయితే యాకోబు పునాది ఏంటంటే, యాకోబు తైలాభిషేకం యొక్క విలువ తెలిసినవాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఆది కాండంలో ఉంటుంది. ఆది కాండంలో
దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు ఒక రోజుని దర్శనం వచ్చింది. భూమి మీద నుండి ఆకాశమునకు నిచ్చెన వేయబడి దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. ఆ రోజు ఆ ఎబ్బేకు రేవు దగ్గర ఆయన పొందిన దర్శనము, ఆయన ఒక రాయిని తీసి తలగడగా పెట్టుకున్నాడు, పండుకున్నాడు. ప్రార్థన చేసి పండుకుంటే ఆ రాత్రి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనము పొందుకున్న తర్వాత ఈ స్థలము దేవుని మందిరమే కానీ ఇది మరో ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆదికాండము 28వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అనుకొనేను, పరలోకపు గవిని ఇదే అనుకొనేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. చూడండి, దర్శనం వచ్చిన వెంటనే యాకోబు ఏం చేశాడు? ఆయన ఒక తలగడగా ఉన్న రాయిని తీసుకుని దాని మీద కొన మీద నూనె పోసాడు, తైలాభిషేకం చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. తన ప్రార్థన అంతా కూడా అభిషేక ప్రార్థనగా చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. దేవుని దర్శనం వచ్చింది. ఆయన తలగడగా ఉన్న రాయి మీద నూనె పోసి ప్రార్థన చేసి ఇది దేవుని మందిరం అన్నాడు. అయిపోయింది. చాలా ప్రార్థన చేసుకున్నాడు, మొక్కుబడులు చేసుకున్నాడు. మరి నా కష్టాలు పోతాయి, నాకు ఆ సమాధానం వస్తే, నాకు ఆశీర్వాదం కావాలి, ఇది కావాలి, మనసుకు నెమ్మది లేదు, అన్ని ప్రార్థన చేసుకున్నాడు. ప్రయాణం వెళ్ళాడు, కొంచెం ఇబ్బందులు పడ్డాడు. వాళ్ళ మామగారు బాధ పెట్టాడు. ఆయన ఏడుస్తూ ఉంటే దేవుడు ఎలా పరిచయం చేసుకుంటాడంటే 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఆదికాండం 31:13 వచనం. నీవెక్కడ స్తంభము మీద, దేవుడు చెప్తున్నాడు ఎవరితోటి? యాకోబుతోటి. ఓ యాకోబు, ఎందుకు బాధపడుతున్నావు? కష్టాలు ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేసావు? నువ్వు ఎక్కడ ప్రార్థన చేసావు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను విన్నాను కదా. చూడండి ఏమంటున్నాడంటే ఇక్కడ, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వెక్కడ నూనె పోసితివో, ఎక్కడ మొక్కుబడి చేసితివో ఆ నూనె దేవుడను, ఆ బేతేలు దేవుడను, ఆ ప్రాంతపు దేవుడను, ఆ రోజు నీ మొర విన్న దేవుడను నేను నీకు తోడుగా ఉన్నాను. ఎవరు నీకు అన్యాయము చేసినా, ఎవరు మోసము చేసినా నేను నిన్ను తలగా నిలబెట్టబోతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి మాట ఇచ్చిన దేవుడు యాకోబు కుటుంబం విషయంలో, ఇశ్రాయేలు విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు అనేక మంది శత్రువు రాజులు ఆ కుటుంబాల మీద, యాకోబు వంశం మీద, ఇశ్రాయేలీల మీద అనేక వ్యక్తులుగా దండెత్తుతున్నప్పుడు అప్పుడు దేవుడిచ్చినటువంటి గొప్ప మాట ఏమన్నాడంటే, అబ్రహామును విమోచించిన యెహోవా, అబ్రహామును రక్షించిన యెహోవా దేవుడు తన కుమారుడు ఇస్సాకు యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. నేను మీకు ఆయన ఇచ్చిన వాక్కు ప్రకటిస్తున్నాను. మీరు సిగ్గుపడరు, మీరు సిగ్గుపడరు, మీరు సిగ్గుపడరు. అయిపోయింది చరిత్ర అన్న వాటికి వచ్చిందేమో కానీ అయినా నీ పడవ మునిగిపోదు, నీ దోణి మునిగిపోదు. నీ దోణిలో యేసు ఉన్నాడు, నీ పడవలో యేసు ఉన్నాడు. అలలెన్ని వచ్చినా కదూ, అలలెన్ని వచ్చినా, గాలి తుఫానులు వచ్చినా అది మునిగిపోతుంది. ఆమేన్, హల్లెలూయా చెప్పరే. పెద్ద కెరటం వచ్చి నీ పడవలో పడిపోయినా నువ్వు అనుకోవచ్చు ఇది మునిగిపోద్దని. నో,
అందులో యేసు ఉన్నాడు, అందులో క్రీస్తు ఉన్నాడు. నీ ఇంటికి యేసు ఉన్నాడు, నీ బ్రతుకులో యేసయ్య ఉన్నాడు. నీవు సిగ్గుపడవు. లాస్ట్ మినిట్లో చక్రం తిప్పుతాడు ఈయన. క్లైమాక్స్ హీరో యేసుక్రీస్తు వారు. ఎవరిన్ని మాటలు అన్నారో, ఎక్కడ సిగ్గుపరచబడ్డావో దానిని దేవుడు ఘనతగా మారుస్తాడు. అందుకనే యెషయా ప్రవక్త అన్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. మీ వ్యాపారాలు బాగోలేదని ఏడుస్తున్నారా? పిల్లలు లేరు, సిగ్గు అయిపోతుంది, ఎవరు శుభకార్యాన్ని పిలవట్లేదని ఏడుస్తున్నారా? ఇల్లు లేదని ఏడుస్తున్నావా? అందరూ మంచి ఇల్లు కట్టినారు, నా బిడ్డలకే సరిగా లేదు, నేనే స్థిరపడలేదు అని ఏడుస్తున్నావా? నా వ్యాపారం బాగోలేదు, బ్రతకాలని లేదు. ఇంత సిగ్గొచ్చిన తర్వాత నాకు ముఖం చూపించలేకపోతున్నాను. ఎటైనా పారిపోదాం అని అనుకుంటున్నావా? ఏ ఊరన్నా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? మనం అంటే ఎవరు తెలియని ప్రాంతానికి వెళ్ళి బ్రతకాలని అనుకుంటున్నావా? నో, ఉన్న చోటనే దేవుడు ఘనతగా నిలబెట్టబోతున్నాడు. యాకోబు సిగ్గుపడడు. ఎందుకంటే ప్రతి నెల నేను వచ్చి మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. అది ఎంత కష్టమో తెలుసా? మొన్న అమెరికా నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన అంటున్నాడు, ఇసాక్ పాస్టర్ గారు మీకు ఒక మాట చెప్తున్నాడు. ఏంటన్నాను? మీరు చేసే సేవ ప్రపంచంలో ఎవ్వరూ చేయట్లేదన్నాడు. అందరూ ఆరాధనలు చేస్తారు, ఆదివారాలు లేకపోతే స్పెషల్ మీటింగ్స్ చేస్తారు, కానీ ప్రతిరోజు ఇన్ని వేల మందికి ఎలా చేస్తున్నావు నువ్వు అన్నాడు. ఏమో అలా చేస్తున్నాను అన్నాడు. ఎలా చేస్తున్నా నాకే తెలుసు, ఎలా చేస్తున్నానో మీకు తెలుసు, నాకు తెలుసు, ఆయనకు తెలుసు. బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఆ ప్రార్థనా శక్తిని పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ కొడుకు సిగ్గుపడతాడు అనుకుంటున్నావా? నీ కుమార్తె సిగ్గుపడుతుంది అనుకుంటున్నావా? నీ అల్లుడు సిగ్గుపడిపోతాడు అనుకుంటున్నావా? దేవుడు సిగ్గుపడనీయడు, దేవుడు అవమానపరచడు. అంత అయిపోయింది, లోయలోకి బండి వెళ్ళిపోతుందన్న చోటకి బండిని యూటర్న్ చేసి పైకెక్కిస్తాడు. క్రమక్రమముగా కృప నుండి కృపకు, మహిమ నుండి మహిమకు ఎక్కడ యూటర్న్ చేయాలో ఆయనకు తెలుసు. ఆత్మ కార్యము. దేవుడు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నేను అబ్రహాము మీ పితరుడికి మాట ఇచ్చాను కదా, మీ పితరుడి కుటుంబాన్ని రక్షించాను, తర్వాత నీ తండ్రిని రక్షించాను. యాకోబు గుర్తుపెట్టుకో, యాకోబు సిగ్గుపడడు. మీ కుటుంబాల్లో మీ భర్తలు సిగ్గుపడరు. అయ్యో, ఈ పని చేసి, ఈ వ్యాపారం ప్రారంభించి, ఈ వ్యవసాయం ముట్టుకున్నాక, ఈ చెరువుల్లోకి వెళ్ళాక, ఇందులోకి వెళ్ళాక, అక్కడికి వెళ్ళాక, ఆ సంబంధం అందుకున్నాక, వాక్యము లేక వచ్చిన బాధలు అనమాట. అందుకనే మీ గృహాల్లో వాక్యము చదవండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి. దేవుని వాక్యం ఈరోజు యాకోబుకి ఇచ్చిన మాట, యాకోబు సిగ్గుపడడు. రెండవది, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. రెండవ ఆశీర్వాదం ఏంటంటే, ముఖం తెల్లబారుతుంది ఎప్పుడంటే, వస్తుంది ఇస్తారని ఆశ పడి లాస్ట్లో వారు ఏమన్నారు అనుకోండి, ముఖం ఏమవుతుంది చెప్పరే మీరందరూ? కష్టపడి నాటి ధాన్యం పండుతుంది, అప్పులు తీరిపోతాయి, ఈసారి బయటపడతానని అనుకున్నారనుకోండి. తీరా చేను ఊడ్చిన తర్వాత బాగా పైకొచ్చి అది ఈనే సమయంలో పురుగెట్టేసింది అనుకోండి, అంతా ధాన్యం అంతా పొళ్ళు కింద వచ్చేసింది అనుకోండి. అప్పుడు నీకు వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదనుకోండి. ఆ పొలంలో వాని ముఖం ఎలాగుంటుంది చెప్పాలి మీరందరూ? ఎలా ఉంటుంది చెప్పరే మీరందరూ? చాలా దిగాలుగా ఉంటుంది. ధాన్యము బాగా ఊహించిన దానికంటే ఎక్కువ పెద్ద రాసి చేసాడు అనుకోండి, ఆ రైతు ముఖం ఎలా ఉంటుంది? ఏంటో తెలియని ఆనందం అనమాట. షర్ట్ ఉన్నా లేకపోయినా కానీ, భోజనం క్యారేజీ వచ్చినా రాకపోయినా పొలం ఆనందం. చెరువులేసి నాశనం అయిపోతే ముఖం తెల్లబారిపోతుంది. అయ్యో,
ఇప్పుడు ఇంకా అప్పులో పడిపోయాను. మీ అందరికీ శుభవార్త, మీ చెరువులు పనిచేస్తాయి, మీ పాడి పంట పనిచేస్తాయి, మీ ముఖములు తెల్లబారవు. అంతేనా? ఆమేన్ అంటారు. అంతేనా? మీరు సిగ్గుపడరు. ఆమేన్. మీకు అభిషేకం ఉన్నదే, దేవుని శక్తి ఉన్నదే. దేవుడు నిన్ను ఒంటరిగా ఉంచడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. యాకోబుని దేవుడు సిగ్గుపరచలేదు ఏ విషయంలో కూడా. యాకోబుని మాంగారు సిగ్గుపరిచేద్దామని చూశాడు, కానీ చివరికి రే పెద్దల్లో పెట్టాడు. ఎవరు? యాకోబు గ్రామ పెద్దల్లో పెట్టాడు. మా మాంగారు నాకు జీతము ఇప్పటికీ 10 మార్లు ఇస్తానని మార్చేసాడు, ఇవ్వలేదు అని భార్యని పిలిచాడు, రాహేల్ని, లేయాని. ఇగో భార్యలారా, మీరన్నా చెప్పండి, అన్యాయమా కాదంటే వారు కూడా, రాహేలు లేయ కూడా, నిజమే మొగుడోడా, నీకు చాలా అన్యాయం జరిగింది అని చెప్పి అందరూ ఒకటైపోయారు. చివరికి ఆ యాకోబు మాంగారిని నిలదీస్తే అప్పుడు అన్నాడు, సరే 10 సార్లు మాట తప్పాను, నాకు సిగ్గుగానే ఉంది. అయితే ఇప్పుడు ఒకటి, ఏది జరగదో చెప్దాం అనుకుని ఇప్పటి నుండి గొర్రెలలో మన మందలలో మచ్చలుగా పుట్టినవన్నీ నీయి, మచ్చలు లేకుండా పుట్టినవన్నీ నాయి అన్నాడు. మళ్ళీ ఆ గొర్రె పిల్లలు కన్సీవ్ అవ్వాలి, గర్భం ధరించాలి, పుట్టాలి. అవన్నీ కూడా దేవుని కృప చూడండి. సరే ఏదో ఒకటి మచ్చ ఉన్నా లేకపోయినా పర్లేదులని యాకోబు స్వీకరించాడు. అంతవరకు మచ్చలతో పుట్టేవి 100 పిల్లలు పుట్టినాయి అనుకోండి, మందలో 4-5 మచ్చలు పుట్టి, మిగిలినవన్నీ ప్లెయిన్గా తెల్లగా నల్లగా పుట్టేవి. ఎప్పుడైతే వాళ్ళ మాంగారు పెద్ద ప్లాన్ వేసాడు, ఈడెక్కడ బాగుపడతాడులే, ఈడెక్కడ నా మీదకి దాటుతాడులే, మచ్చలతో పుట్టినవన్నీ నీరా, ఓ పిల్లలారా మీయే, మచ్చలు లేకుండా పుట్టిన నాయి చూసుకోండి అని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ మాట దేవుడే పలికిచ్చాడు ఆయనతోటి. ఆమేన్. అంతే. ఆ గొర్రెపిల్లన్నీ మందలన్నీ నీళ్ళకి వెళ్ళినప్పుడు దేవుడు చక్కని జ్ఞానం ఇచ్చాడు యాకోబుకి. అవి నీళ్లు తాగుతున్నప్పుడు ఆ నీళ్ళను కదిలించేవాడు. నీళ్లు తాగుతున్నప్పుడు ఆ నీళ్లు తలతల్ల మెరుపులతో ఉండగా ఆ సూర్యకిరణాలు దాని పడుతున్నప్పుడు తెలుపు నలుపు అవుతుంది కదా వాటరు. ఈ గర్భంతో ఉన్నటువంటి గొర్రెలన్నీ అక్కడ నీళ్లు తాగుతున్నప్పుడు ఒక చూలు పట్టుకుని యాకోబు ఇలా కదపటం మొదలుపెట్టాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. లోపల గొర్రెపిల్లన్నిటికి నీళ్లు తాగుతున్నప్పుడు మచ్చలుగా ఉన్న నీటి మీద ఉన్న మచ్చలు చూస్తూ గర్భంలో ఉన్నటువంటి గొర్రె పిల్లలన్నిటికి మచ్చలు రావటం మొదలైంది. చివరికి ఎలాగైపోయిందంటే పుట్టే గొర్రె పిల్లలన్నీ కూడా మచ్చలతో పుట్టడం మొదలైంది. ముందు యాకోబుకి మాంగారికి 100కి 4-5 మచ్చలు పుట్టాయి కదా. ఇప్పుడు 4-5 మచ్చలు లేకుండా పుడుతున్నాయి, 90-95 మచ్చలతో పుడుతున్నాయి. అప్పుడు ఆటోమేటిక్గా కొంత సమయంలోనే, కొన్ని దినాల్లోనే, కొన్ని వారాలు, నెలల్లోనే ఆ మాంగారు మంద కంటే అల్లుడు మంద పెద్దదైపోయింది. ఆ అల్లుడు పేరు యాకోబు. యాకోబు పక్షముగా దేవుడు ఉన్నాడు. నీతి ఎక్కడుంటుందో, యథార్థత ఎక్కడుంటుందో ఆయన ఉంటాడు. యాకోబు సిగ్గుపడలేదు. ఆమేన్. ఏ విషయంలోనైనా సరే దేవుడు యాకోబుని సిగ్గుపరచలేదు. ఈరోజు శుభవార్త ఏంటంటే మీ ముఖము తెల్లబారదు, ఆత్మ మీకు తోడుండునుగాక. అందరూ లేచి నిలబడదు, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, నీవు సిగ్గుపడవు, నీ ముఖము తెల్లబారదు, ఘనమైన కార్యములు దేవుడు నీ ఇంట్లో జరిగించుచున్నాడు. ఇది నువ్వు నమ్మి విశ్వసించి అందరు 2 చేతులు పైకెత్తి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు, ఏమవుతుందో, బ్రతుకుతాడా, మాకు వస్తుందా, మాకు న్యాయం జరుగుతుందా, నాకు గర్భఫలం వస్తుందా అని ఏడుస్తున్నావేమో. మేము ఇల్లు కట్టుకుంటామా, మంచి ఇల్లు వస్తుందా, వ్యాపారం చేస్తానా, ఉద్యోగం వస్తుందా,
తెల్లబారిన ముఖముతో ఆయన నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ముఖములో ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. నీ నోటి నిండా నవ్వు కలగజేస్తాడు. మరి అన్ని ఆశీర్వాదాలు నీకు రావాలంటే అందరూ 2 చేతులు పైకెత్తి, నన్ను ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నా ఇంటి పాపాలు క్షమించు, నన్ను బాగు చెయ్యి, నా మీద నీవు అధికారిగా ఉండాలి, నా ఇంటికి యజమానిగా ఉండాలి, నా పాపాలు క్షమించు, నాకు రక్షణ దయచేయి, నా ఇంటికి రక్షణ దయచేయి, నాకు కాపరిగా ఉండాలి, నా బిడ్డలకి కాపరిగా ఉండాలి, నా పాపాలు క్షమించాయి. యేసయ్యా, నువ్వు నాకు దేవుడిగా ఉండాలి, నీ బిడ్డగా నన్ను స్వీకరించి. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను బాగు చేయి, నన్ను పరిశుద్ధపరిచి నీ సాక్షి నిలబెట్టు. 2 అంతల ఆశీర్వాదం, 2 అంతల దీవెన నాకు కావాలయ్యా. ఏడుస్తున్నావా? బాధగా ఉన్నావా? ఎవరు సహాయం చేయట్లేదని ఏడుస్తున్నావా? ఈ కష్టం ఎవరికి చెప్పుకోలేకపోతున్నానని ఏడుస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీకు అన్యాయము జరగదు, నీకు అన్యాయము జరగదు. న్యాయము దేవుడు జరిగిస్తున్నాడు. గొప్ప న్యాయము దేవుడు జరిగిస్తున్నాడు. యాకోబు సిగ్గుపడడు, దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. ఘనమైన కార్యములు, అద్భుతమైన కార్యములు నీ మధ్య ఆయన జరిగించుచున్నాడు. నమ్మిన వారితో గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించు. హల్లెలూయా. ఒంటరి అయిపోయాను అనుకుంటున్నావా? ఒంటరి అయిపోయాను. నువ్వు ఒంటరి కాదు, నీతో ఆయన జంటగా ఉన్నాడు. బలమైన వాడు నీకు తోడున్నాడు. మరలా ఎక్కడ పాడైపోయావో, ఏ మనుషుల మధ్య పాడైపోయావో, ఎవరెవరు నిన్ను చిన్న చూపులు చూచారో వారి మధ్య దేవుడు నిన్ను గనుడుగా, గనురాలుగా నిలబెట్టబోతా ఉన్నాడు. ఆయనకు సమస్తము సాధ్యమే.